ఫైలిన్ పెను తుపాను వేగంగా తూర్పు తీరం వైపు దూసుకు వస్తోంది. గోపాలపురానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫైలిన్ ఈ సాయంత్రం తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం ఒడిశాపై తీవ్రంగా ఉండనుంది. సవాలుగా స్వీకరించిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఒక్క ప్రాణం కూడా పోకుండా చూడాలని కృతనిశ్చయంతో ఉంది. ఇందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంది. 2 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఒడిశా ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేసింది. సైన్యం, విపత్తు నిర్వహణ దళాలు రంగంలోకి దిగాయి. అవసరం బట్టి అత్యాధునిక విమానాలు, హెలికాప్టర్లు, పడవలను సిద్ధంగా ఉంచారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత వాసుల్లో గుబులు రేపుతున్న పెను తుపాను ఫైలిన్ సముద్రంలో అల్లకల్లోలం సృష్టిస్తూ తీరం వైపు దూసుకొస్తోంది. ఒడిశాలోని గోపాల్పూర్ కు సుమారు 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విపత్తు సాయంత్రం 6 గంటలకు తీరం దాటనుంది. ఫైలిన్ తీవ్రతను బట్టి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. తీర ప్రాంతాల్లో ఇప్పటికే విజృంభిస్తున్న ఈదురుగాలుల వేగం గంటకు 220 కిలోమీటర్లకు చేరుకోనుంది. రానున్న 48 గంటల పాటు 25 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కానుంది. ఫైలిన్ ప్రభావం సోమవారం వరకు కొనసాగనుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ భీకర తుపాను ఫైలిన్ ప్రమాద ఘంటికలు మోగిస్తూ తీరం దిశగా దూసుకొస్తోంది. ఫలితంగా ఒడిశాలోని గంజాం, ఖుర్దా, పూరి, జగత్సింగ్పూర్ తో పాటు మన రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా ముప్పు ముంగిట ఉన్నాయి. ప్రళయ ఫైలిన్ కారణంగా లోతట్టు ప్రాంతాలను సముద్రపు నీరు ముంచెత్తే ప్రమాదం పొంచి ఉంది. తీరం వెంబడి ఇప్పటికే సుమారు గంటకు 45 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మధ్యాహ్నానికి ఈ వేగం 100 నుంచి 150 కిలోమీటర్లకు చేరవచ్చని అంచనా. తుపాను తీవ్రత దృష్ట్యా భారత వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ସରସ୍ୱତୀ ଶିଶୁ ମନ୍ଦିର ବି ଖୋଲା ରହିଛି। ତେଣୁ ସ୍ୱର୍ଣ୍ଣପୁତ୍ର ସମସ୍ତ ଲୋକଙ୍କୁ ଆପଣମାନେ ଆମର ଯୋଉ ସେଣ୍ଟର ସବୁ ରହିଛି ସାଇକ୍ଲୋନ ସେଣ୍ଟର ସବୁ ରହିଛି ଆମର, ଆପଣ ଆଶ୍ରୟ ନିଅନ୍ତୁ ଏବଂ ଗାଈ ଗୋରୁଙ୍କୁ ଖୋଲି ଦିଅନ୍ତୁ। ଉଚ୍ଚା ଜାଗା ଦେଖି ଆଶ୍ରୟ ନିଅନ୍ତୁ। ଅଛନ୍ତି ఫైలిన్ తీరం దాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. ఈదురుగాలుల వేగం గంటకు 210 నుంచి 220 కిలోమీటర్ల వరకు చేరుకుంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాదాపు 3 నుంచి 3.5 మీటర్ల ఎత్తులో రాకాశీయాలు ఎగిసిపడతాయని వెల్లడించింది. కుంభవృష్టి కురుస్తుంది. రానున్న 48 గంటల పాటు 25 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతుందని అధికారులు అంటున్నారు. ఫైలిన్ తుపాను తీరం దాటిన తర్వాత కూడా అనేక గంటల పాటు దాని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి ఉదయం వరకు భారీ వర్షాలు కొనసాగడంతో పాటు గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఆ తర్వాత క్రమంగా బలహీనపడుతూ సోమవారానికి వాయుగుండంగా మారనుంది. ఫైలిన్ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని అమెరికాకు చెందిన వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అత్యంత శక్తివంతమైన ఈ తుపాను 2005లో అమెరికాలో సంభవించిన కత్రినా హరికేన్ కన్నా ఎక్కువ నష్టం చేకూర్చుతుందని చెబుతున్నారు. క్రమక్రమంగా బలపడుతున్న ఫైలిన్ తుపాను ఇప్పటికే భారతదేశ విస్తీర్ణంలో సగానికన్నా ఎక్కువ పరిమాణానికి విస్తరించిందన్నది వారి వాదన. ఈ భీకర తుపాను తీరం దాటే సమయంలో గంటకు 315 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయడంతో పాటు సముద్రంలోని అలలు సుమారు 54 అడుగుల మేర ఎగిసిపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంత తీవ్రతను భారత వాతావరణ శాఖ కొట్టిపారేస్తోంది. ఫైలిన్ సూపర్ సైక్లోన్ గా మారే అవకాశం లేదని స్పష్టం చేసింది.